అక్క బావ చచ్చిపోయినట్టున్నాడే. ఏమండి 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 కొంప తీసి మీరు పోలేదు కదా? ఒకసారి కళ్ళు తెరవండి. ఏమండి హుసే మొదలష్టపు దానా, బళ్ళి పడిందని తెలిసాక బయట పారేయకుండా కిచెన్ లో ఎందుకు పెట్టావే? మొక్కలకి పోసేద్దామని అక్కడే పెట్టి తారక్ సార్ పిలిచేసరికి వెళ్ళిపోయానమ్మగారు. అందులో బల్లి పడిందని తెలియక నేను గ్లాసులో పోసి మీకు ఇచ్చాను అమ్మగారు. గొప్ప పని చేశారు ఇద్దరు ముష్టి మొహాలేసుకొని. అమ్మగారు మమ్మల్ని తిడుతూ కూర్చుంటే మీరు పైలోకానికి పోయే సమయం దగ్గర పడుతుంది అమ్మగారు. అక్క వెంటనే అంబులెన్స్ ని పిలవాలక్క. హాస్పిటల్ కి వెళ్ళాలక్క, లేకపోతే మనం చచ్చిపోతాం. అంతవరకు మీకు టైం లేదమ్మా. ముందు మీ కడుపులో ఉన్నదాన్ని కక్కించాలి, లేకపోతే అంబులెన్స్ రాకముందే హాంపట్ అయిపోతారు. ఇప్పుడు ఉన్న పళంగా కడుపులో ఉన్నది బయటకు ఎలా వస్తుందిరా? నేనేంటి చచ్చిపోలేదా? ఏమండి బావా బావా, నువ్వు బతికే ఉన్నావు. పోయావేమో అనుకున్నాం. నేను ఎప్పుడు పోతానని ఎదురు చూస్తున్నట్టున్నావు కదా. అయ్యో బావా, ఇప్పుడు జోకులు వేసే టైం కాదు. ముందు కడుపులో ఉన్న లస్సీ బయటికి తీసే టైం. అది ఎలా బయటికి తీయాలో ఆలోచించు. ఎలా ఎలా తీయాలి? అది దరిద్రమైంది. ఏదైనా కడుపులోకి పంపిస్తే దాంతో పాటు కడుపులో ఉన్నది కూడా బయటకు వచ్చేస్తుంది. ముందు అదేదో చూద్దాం పదండి. పదండి రండి. అమ్మగారు, అమ్మగారు ఆగండి. అమ్మగారు ఆగమ్మా, ఒక్క నిమిషం ఇలా రామ్మా, ఇలా రామ్మా. అయ్యో అనవసరంగా కంగారు పడుతున్నారు. నిజంగానే భయపడిపోతున్నారు. కుకటేష్ అన్న, మనం అబద్ధం చెప్పామని వాళ్ళకి చెప్పేద్దామా? ఉండు, ఇప్పుడే చెప్పేస్తాను. నిలవేని, ఎక్కడికి వెళ్తున్నావు? పాపం లస్సీలో నిజంగానే బల్లి కలిసిందని తాగింది కూడా బయటకు కక్కడానికి వెళ్ళారు తారక్ సార్. నేను అబద్ధం చెప్పానని చెప్పేస్తాను. నువ్వు నిజం చెప్తే నిలబెట్టి నీకు సన్మానం చేస్తారా? అప్పుడు కూడా నీకు తిట్ల అభిషేకమే జరుగుతుంది. అంటే ఇప్పుడు నిజం చెప్పొద్దంటారా? ఎన్నో ఏళ్లగా వాళ్ళ కడుపులో కుళ్ళు పేరుకుపోయింది. ఈ విధంగానైనా ఆ కుళ్ళుని కక్కనివ్వు, అప్పుడు కాని వాళ్ళు దారికి రారు. అలా కాదు తారక్ సార్. నిలవేణి, వాళ్ళ కడుపు ఖాళీ అయ్యాక అప్పుడు చెప్పొచ్చులే. ఈలోపు నెక్స్ట్ రౌండ్కి ఏం చేయాలో ఇంకో ప్లాన్ ఆలోచించి పెట్టు. చిన్నయ్య గారు చెప్పింది కరెక్ట్ నిలవేడమ్మా. వాళ్ళు తిప్పలే వాళ్ళు పడతారు, వాళ్ళ గురించి ఆలోచించకు. కరెక్ట్. అసలు ఇప్పుడు తాగిందంతా బయటికి రావాలంటే ఎలా? తాగండి. బావా ఏంటిది? వాసన ఏదో తేడాగా ఉంది. సబ్బు నీళ్ళు. ఇది వెంటనే తాగితే కడుపులో ఉన్నదంతా ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది. ఇక బల్లి భయం ఏమీ ఉండదు, చేస్తామన్న డౌట్ అస్సలు ఉండదు. ముందు తాగండి. అయితే ఇవ్వండి. మొత్తం తాగద్దు, నాకు కూడా ఇవ్వండి.